ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో నగరంలో ఉండే పాస్టర్సు, క్రైస్తవ సోదరులు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఈ వేడుకలు చేసుకున్నాం. ఈ వేడుకలు అధికారం ఉన్నా లేకపోయినా నాకు ఊహన తెలిసినప్పటి నుంచి 12-13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కానీ క్రైస్తవ సోదరులతో కలిసి ఈ పండగ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. మరి క్రైస్తవ సోదరుల కోసం గతంలో కానీ 2014-19లో నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ జిల్లాలో, ఈ నగరంలో ఒక శ్మశాన ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో 200-300 సంవత్సరాల నుంచి ఒకటే ఉంది. దానికి ఒక 5 ఎకరాల స్థలంని ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గవర్నమెంట్ తరపు నుంచి కేటాయించడం జరిగింది. అలాగనే వాళ్ళకి బ్యాప్టిజం చేసుకోవాలంటే ఒక ఘాట్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది అది. దాన్ని కానీ ఇప్పుడు మంత్రి నారాయణ గారు వీళ్ళందరి సహకారంతో ఇంకా సుందరంగా తయారు చేసి ఇస్తామని కానీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్రైస్తవులందరికీ బైబిల్లో కానీ ఉంది, సమాజం కోసం, మన రాజుల కోసం, రాజులు అంటే ఈరోజు మనకు పాలిస్తుండే గవర్నమెంట్, వీళ్ళందరి కోసం వీళ్ళకి కానీ మంచి జ్ఞానము, మంచి శక్తి, మంచి వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉండేటట్టు కానీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఈరోజు కానీ ప్రార్థన మొత్తం రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అందరం ప్రార్థన చేశాం. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా దేవుడు శక్తినివ్వాలి, ఈ రాష్ట్రాన్ని బాగా చేసే ఆయన యొక్క ప్రయాణం దీన్ని సంపూర్ణంగా జరగాలని కానీ కోరుకుంటూ మన మన క్రిస్టియానిటీలోనే ఒక శాంతాక్లాజు, ఇక్కడ ఉండే చర్చ్లో ఉండే పాస్టర్స్ కావచ్చు, అక్కడ ఉండే దైవజనులందరూ ఈ క్రిస్మస్ సమయంలో చాలామందికి శాంతాక్లాజ్ అంటే ఊరికనే అది ఏదో గిఫ్ట్ ఇచ్చే అంకుల్లాగా అనిపిస్తున్నాడు. కాదు, దాని వెనక సూక్ష్మం ఏంటంటే అక్కడ ఆ సమాజంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలుసుకొని ఆ ఇబ్బంది తనకు తీర్చడానికి కోసం శాంతాక్లాజ్ మోడల్లో వెళ్ళి, ఎందుకంటే పక్కింటి ఆయన సహాయం చేస్తే అందరికీ నచ్చదు, శాంతాక్లాజ్ మోడల్లో వెళ్ళి తన యొక్క కష్టాన్ని తీర్చేవాడే శాంతాక్లాజ్. దట్స్ ది గిఫ్ట్ బై గాడ్. సో ఇవన్నీ పక్కన నైబర్స్ని సహాయం చేయడము క్రిస్టియానిటీలో వన్ ఆఫ్ ది ఫండమెంటల్. అది నిజంగా ఎంతో అందరికీ ఆనందం కలిగిస్తుంది. అది చాలా సంతోషమైన పని. అందరు కానీ చేయాలి. నేబర్స్ని, పొరుగు వారిని తమ వలె ప్రేమించమంటుంది బైబిల్. అంటే లవ్ దై నేబర్స్ యాజ్ దై సెల్ఫ్. మీ పొరుగు వారిని, మీ నేబర్స్ని మీరు ఎట్టయితే మీ కుటుంబాన్ని మీరు ఎట్ట ప్రేమించుకుంటారో అలాగా ప్రేమించమని బైబిల్ చెప్తుంది. కాబట్టి అది చాలా గొప్ప. సమాజంలో అందరు కానీ దాన్ని ఫాలో అవ్వాలని తెలియజేయాలి. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.